వెల్కమ్ టు 24/7. తెలంగాణలో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ ప్రజానికం అధికారం కట్టబెట్టింది. కాగా ప్రజారాజ్యంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మెల్లగా వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి ఈ వ్యతిరేకత ప్రారంభమైంది. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికే యువత ఆందోళన మొదలుపెట్టింది. మోతీలాల్ నాయక్ అనే నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేయగా ఆయనకు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు నిరసన సెగ తగిలింది. తీన్మార్ మల్లన్నను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్ల మీద స్పందించాలంటూ మల్లన్నను డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే సమావేశానికి వెళ్తున్న మల్లన్నను పిలిచిన బీజేవైఎం కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటమే కాకుండా ఆయనను మాట్లాడకుండా చేశారు. అయితే నిరుద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానన్న మల్లన్న వారికి హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని మాటిచ్చారు. అయినప్పటికీ మల్లన్నను బీజేవైఎం కార్యకర్తలు ఆయనను మాటలు లెక్క చేయకుండా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో మీరు రమ్మని పిలిస్తేనే వచ్చానని, వచ్చిన తర్వాత నా మాట వినకుండా ఇలా నినాదాలు చేయటం నన్ను అవమానించటమే అవుతుంది అంటూ మల్లన్న తీవ్ర అసహనం వ్యక్తం చేస్తారు. దీంతో పోలీసులు కల్పించుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎందుకు వినకపోవడంతో తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.